సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకునేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కొన్ని హామీలను ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికార వైసీపీ తమ మేనిఫెస్టోను ప్రజల్లోకి రిలీజ్ చేసింది. కానీ 2024లో జరగబోయేటువంటి ఎన్నికల కోసం రిలీజ్ చేసినటువంటి వైసీపీ మేనిఫెస్టో అంత గొప్పగా ఏం లేదు అంటూ కొంతమంది ప్రజలు పెదవి విరుస్తున్నటువంటి నేపథ్యంలో 2019లో ఏదైతే హామీలు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి అదే హామీలను మళ్ళీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అంతగా మించిన పథకాలు, గొప్ప పథకాలు ఏమీ వైసీపీ మేనిఫెస్టోలో లేవు అంటూ కొంతమంది ప్రజలు అభిప్రాయం పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు టీడీపీ సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలను తెర మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ వల్ల అలాగే వైఎస్ఆర్సీపీ వల్ల వారిద్దరి మేనిఫెస్టోల వల్ల, అంటే అధికారికంగా టీడీపీ ఇప్పటికైతే మేనిఫెస్టోని ప్రకటించకపోయినప్పటికీ గత 8 నెలల నుంచి సూపర్ 6 పేరిట వాళ్ళు చెప్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక లబ్ధిదారుడు వైసీపీ వల్ల సంవత్సరానికి ఎంత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది, టీడీపీ కూటమి వల్ల ఎంత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అనేది మనం ఒకసారి స్క్రీన్ మీద కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ స్కీమ్ ఏంటనేది మనం చూసుకోవచ్చు. అలాగే వైసీపీ ఇచ్చే ఏడాది లబ్ధి, అంటే వైసీపీ మేనిఫెస్టో ప్రకారంగా వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే వారి వల్ల ఒక ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారుడికి ఎంత వస్తుంది అనేది ఒకవైపు, టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులకి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరే అవకాశం ఉందనేది మరోవైపు మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. స్కీమ్ వచ్చేసి రైతుల కోసం వైసీపీ ఇప్పటికే రైతు భరోసా ఇస్తూ ఉంది. గత ఏడాది వరకు వైసీపీ 15,000 రైతు భరోసా ఇచ్చింది. కేంద్రం ఇచ్చినటువంటి 6,000ని కలుపుకొని 15,000 ఇచ్చింది గత ఏడాది వరకు. అయితే ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో ప్రకారంగా 15,000గా ఉన్నటువంటి రైతు భరోసాను 16,500కి పెంచింది. అయితే అన్నదాత పథకం కింద మాత్రం టీడీపీ నుంచి లబ్ధిదారుడు పొందే లబ్ధి అక్షరాల 20,000 రూపాయలు. అంటే వైసీపీ ఇచ్చేదానికంటే కూడా 3,500 రూపాయలు ఎక్కువ అన్నదాత పథకం పేరుతో టీడీపీ ఇవ్వబోతున్నట్లుగా వారు గత 8 నెలలుగా చెప్తున్నటువంటి సూపర్ 6లో ఇదొక అంశం కూడా ఉంది. నెక్స్ట్, సో రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా వైసీపీ కంటే టీడీపీ కూటమే ఎక్కువగా ఇవ్వబోతుంది. 3,500 రూపాయలు టీడీపీ రైతులకు, రైతు సోదరులకు అన్నదాత పేరుతో ఇవ్వబోతోంది. నెక్స్ట్, కౌలు రైతులకు జగన్మోహన్ రెడ్డి కౌలు రైతుల కోసం 16,500 రూపాయలు రైతు భరోసా పేరిట ఇచ్చేందుకు సిద్ధమవగా, అన్నదాత అనేటువంటి స్కీమ్ పేరు మీద తెలుగుదేశం పార్టీ కూటమి సంవత్సరానికి గాను 20,000 రూపాయలు, అంటే ఇక్కడ కూడా అధికార వైసీపీతో పోల్చుకుంటే 3,500 రూపాయలు ఈ స్కీమ్ కింద రైతులు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. సో ఈ రైతులకు మేలు చేసే విషయంలో 2 మెట్లు టీడీపీ కూటమి ముందంజలో ఉంది. రైతు భరోసా కింద గతేడాది వరకు 15,000 రూపాయలే జగన్మోహన్ రెడ్డి ఇస్తే, మేము అధికారంలోకి వస్తే రైతు సోదరులకు అన్నదాత పేరిట 20,000 రూపాయలు ఇస్తామంటూ కూడా చంద్రబాబు గారు పలు సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో రైతులకు న్యాయం జరగాలి అంటే మాత్రం టీడీపీ కూటమే అధికారంలోకి రావాలనేది ఈ లెక్కల ప్రకారంగా తెలుస్తుంది. నెక్స్ట్, వృద్ధాప్య పింఛన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పింఛన్దారులకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో
ఆ పింఛన్ను 500 రూపాయలు పెంచుతూ 3,500 చేస్తాను, అది కూడా 2029లో పెంచే అవకాశం ఉందంటూ కూడా మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచినటువంటి నేపథ్యంలో టీడీపీ కూటమి గనక అధికారంలోకి వస్తే, అంటే 2024 జూన్ నుంచే టీడీపీ కూటమి ఏం చెప్తుందంటే, మేం గనక అధికారంలోకి వస్తే జూన్ నుంచే 4,000 రూపాయలు చేస్తాము పింఛను. ఇప్పుడు 3,000గా ఉన్నటువంటి పింఛన్ను జూన్ 1వ తేదీ నుంచే 4,000 రూపాయలు చేస్తాము అంటూ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అదీ కాక మే నెలలో పింఛన్ల కోసం మీరు సచివాలయాల దగ్గర బారులు తీరి ఇబ్బంది పడకండి, మేము అధికారంలో గనక వస్తే మే నెల జూన్ నెలకు సంబంధించిన పింఛన్లు కూడా మేము మీకు అందజేస్తాం 7,000 రూపాయలు అంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. సో పింఛన్ల విషయంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 3,500 చేస్తా అన్నాడు 3,000గా ఉన్న పింఛన్ని. అలాగే చంద్రబాబు గారు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం 3,000గా ఉన్నటువంటి పింఛన్ను 4,000 రూపాయలు చేస్తా అంటూ ఆయన హామీ ఇచ్చారు. నెక్స్ట్ దివ్యాంగుల కోసం వస్తున్నటువంటి పింఛన్లు మనం దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి వరకు దివ్యాంగులకు కూడా పింఛన్ 3,000గా ఉండేది. ఆ పింఛన్ను జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకారంగా 500 రూపాయలు పెంచితే దివ్యాంగుల కోసం ఒక వరాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు గారు. ఆ వరం ఏంటంటే ఇప్పటి వరకు 3,000గా ఉన్నటువంటి పింఛన్ను జూన్ నుంచి వారికి డబల్ చేసి, అంటే 6,000 రూపాయల పింఛన్ను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దివ్యాంగులకు చంద్రబాబు గారు 3,000గా ఉన్న పింఛన్ను 6,000 చేసేందుకు అయితే సిద్ధమయ్యారు. సో దివ్యాంగులకు కూడా టీడీపీ కూటమి వల్ల ఏడాదికి లబ్ధి జరగబోతుంది. ప్రతి నెలకి 6,000 రూపాయల పింఛన్ ఇస్తారు. సో నెక్స్ట్ పిల్లలు బడికి వెళ్తే 2 పిల్లలు అమ్మఒడి కింద ఒక్కొక్క పిల్లవాడికి 17,000 రూపాయలు అమ్మఒడి ఇస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిస్తే, అంటే గతంలో 15,000 ఉన్న అమ్మఒడిని 2,000 పెంచి 17,000 ఇస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే, తల్లికి వందనం పేరిట 30,000 రూపాయలు ఇస్తామంటూ కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అంటే తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చంద్రబాబు గారు ఇవ్వబోతున్నట్లుగా ఈ పథకం కూడా వైసీపీతో పోలిస్తే చాలా బెటర్గా ఉండేట్లుగా చంద్రబాబు గారు డిజైన్ చేశారు. నెక్స్ట్ మహిళల కోసం చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు చేయూత కింద 16,500 రూపాయలు ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమవగా, అదే టీడీపీ కూటమి మహాశక్తి పేరు మీద 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకు 18,000 రూపాయలు, అంటే వైసీపీ కంటే 1,500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నట్లుగా ఈ సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు ఆయన ప్రకటన చేశారు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రయాణం గురించి జగన్మోహన్ రెడ్డి వారి మేనిఫెస్టోలో అయితే స్పష్టంగా తెలియజేసింది ఏం లేదు. ఒకవేళ కనుక టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు, గత 6 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు సర్వీసు మేము, అంటే టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు గారు ఢంకా బజాయిస్తూ చెప్తూ ఉన్నారు. సో టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే మహిళలకి ఉచితంగా బస్సులో సర్వీస్ చేసేటువంటి, అంటే ప్రయాణం చేసేటువంటి సౌకర్యం అయితే రాబోతోంది. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే, గ్యాస్ సిలిండర్ల గురించి వైసీపీ ఒక స్పష్టతను అయితే ఇవ్వలేదు. కానీ కూటమి మాత్రం దీపం అనేటువంటి పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే నారా చంద్రబాబు గారు చెప్పున్నారు. సో గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ 2 మెట్ల ముందులో ఉంది. నెక్స్ట్ ఇల్లుకు సంబంధించి ఒక్క ఇల్లు కట్టలేదు వైసీపీ, కానీ టీడీపీ మాత్రం 40 లక్షల ఇళ్ల నిర్మాణం చేసేందుకు సిద్ధంగా ఉంది, అదే మేనిఫెస్టోలో పెట్టబోతుంది అంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. నెక్స్ట్ పెళ్లి కానుక విషయంలో ఒక్కొక్కరికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 50,000 రూపాయలు ఇచ్చినటువంటి నేపథ్యంలో
చంద్రబాబు గారు కనుక అధికారంలోకి వస్తే దాన్ని 50,000 నుంచి ₹1,00,000 పెంచుతాము. అంటే పెళ్లి కానుకల విషయంలో ఇటు ముస్లిమ్స్కి కానీ, హిందువులకు కానీ, క్రిస్టియన్స్కి కానీ, అలాగే అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి పెళ్లి కానుకగా ₹1,00,000 ఇస్తున్నట్లుగా టీడీపీ కూటమి అయితే ప్రకటించింది. నెక్స్ట్ వాలంటీర్ల జీతాలు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 5,000గా వారికి జీతభత్యాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గనక టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి 5,000 జీతాన్ని 10,000కు పెంచుతాం అంటూ కూడా చంద్రబాబు గారు వాలంటీర్లను ఉద్దేశించి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అన్నా క్యాంటీన్ల విషయంలో అన్నా క్యాంటీన్లు అనేవి అసలు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరచడం లేదు. నెక్స్ట్ టీడీపీ విషయానికి వస్తే టీడీపీ కూటమి ₹15కే 3 పూట్ల భోజనం, పేదవాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కొంతమంది కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అండగా ఉంటూ 3 పూట్ల వాడు కడుపు నిండా తినేందుకు కేవలం ₹15కే 3 పూట్ల ఒక మనిషికి భోజనం పెట్టేలాగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ పథకం కనుక అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అన్నార్తులు ఉండరు, ఆకలితో బాధపడేవారు, ఆకలితో ఇబ్బంది పడేవారు ఉండరు, ఎవరు ఆకలితో ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఈ పథకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. నెక్స్ట్ డిఎస్సీల విషయంలో చూసుకున్నట్లయితే డిఎస్సీల గురించి ఒక స్పష్టమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు వైసీపీ. కానీ టీడీపీ చూసుకున్నట్లయితే మొదటి సంతకం డిఎస్సి మీదే పెడతాము అంటూ కూడా చంద్రబాబు గారు ఇప్పటికే స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్ని స్కీముల్లో చూసుకున్నా కానీ రైతులకి వృద్ధాప్య పెన్షన్ల విషయంలో, దివ్యాంగుల పెన్షన్ విషయంలో, పిల్లల బడికెళ్ళే విషయంలో, అలాగే మహిళల విషయంలో, ఇలా అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగేలా టీడీపీ కూటమి చెప్పినటువంటి 6 స్కీమ్స్, సూపర్ 6 ఏ అయితే ఉన్నాయో అవి అందరికీ ఉపయోగపడేలా అయితే ఉన్నాయి. కానీ కొన్ని పథకాల గురించి అయితే జగన్మోహన్ రెడ్డి స్పష్టత అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులకి కలిగేటువంటి లబ్ధి టీడీపీ వల్లే ఎక్కువ ఉన్నట్లుగా ఈ లిస్టు ప్రకారంగా అయితే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.